ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెలువెలబోతుంది. వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు గడిచింది. వర్షాలు లేక ప్రాజెక్టు వెలువెలబోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది చూసుకుంటే 20 టీఎంసీల నీరు ఉండే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1091 మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్ అడుగులు కాగా ప్రస్తుతం అయితే 1064 అడుగులకు మాత్రమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంది. పూర్తిగా ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపైన నిర్మాణం చేపట్టారు. గోదావరి బేసిన్ మొత్తంగా ఇటు నాసిక్ నుండి ఏదైతే నాసిక్ త్రియంబర్ కేసర్ వద్ద మొదలైన గోదావరి నది 91,000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు వ్యాప్తించింది గోదావరి బేసిన్. అక్కడ వర్షాలు కురిస్తే కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం లేదు. మహారాష్ట్రలో నిర్మాణం చేపట్టిన గోయికాడ్, విష్ణుపురి, బాలేగాం అదేవిధంగా బాబ్లీ ప్రాజెక్టులలో వర్షాలు ఇప్పుడు కురవడం వల్ల గోయికాడ్ ప్రాజెక్టు 70% నిండుకుండల తలపించే విధంగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఏదైతే మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తే ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లా క్యాచ్మెంట్ గోదావరి పరిహార ప్రాంత క్యాచ్మెంట్లో వర్షాలు కురిస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. దాంతోపాటు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిస్తే ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా తెలంగాణ బార్డర్లోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నీరు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 5 టీఎంసీల నీరు లోటు ప్రాజెక్టులో ఉంది. ఇప్పటి వరకు వర్షాలు లేక రైతాంగం మల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా నిర్మాణం చేపట్టారు. కానీ ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 9 లక్షల ఎకరాలకే సాగునీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఉంది. మొత్తంగా ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే 2 పంటలకు గాను 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు వెలవెలపోతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు 17 టీఎంసీలకు పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉంది. 1405 అడుగులతో నిర్మాణం చేపట్టారు. కానీ నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులతో పాటు రామడుగు, అదే గుత్ప ఆలీసాగర్ లిఫ్ట్ ద్వారా పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ కూడా వర్షాలు ఎప్పుడు పడతాయి, నీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా వరప్రధాని నిజాం సాగర్ ప్రాజెక్టు 2 లక్షల పైచీలుక ఎకరాల్లో వరి పంటలు ఇతర పంటలన్నీ సాగయ్యాయి. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో అక్కడ కూడా పరిస్థితి అదో రకంగా ఉంది. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీరు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులకైతే నీరు ఇచ్చే పరిస్థితి లేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో 8 నుంచి 9 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుంటే ప్రధానంగా వరి పంట చూసుకుంటే 7 లక్షల ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల వరకు బోర్ల కింద ఉన్న వరి పంటలు సాగు చేశారు. ఆ పంటలు కూడా గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో ఆ పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వర్షాలు లేక ఇటువైపు ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయితే ఉత్తర తెలంగాణకు వరప్రధాని ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తే కానీ ఈ ప్రాంత రైతులకు ఆనందంగా ఉండే అవకాశాలు ఉంది. కానీ ఇప్పటికే 15 టీఎంసీలకే పరిమితమైంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఖచ్చితంగా ప్రాజెక్టు నిండితే ఈ ప్రాంత రైతుల్లో ఆనందం ఉంటుంది. పూర్తి స్థాయిలో గత ఏడాది 20 టీఎంసీలు ఉన్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కానీ ఎక్కడ కూడా మీటింగ్లు పెట్టుకోలేని పరిస్థితి. దీనికి శివ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎంతవరకు కూడా రైతులకు ఎన్ని టీఎంసీలు నీరు ఉంటే అవి ఇవ్వచ్చు అనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు అలాంటి మీటింగ్లు ఏమో మరో 2-3 రోజుల్లో అలాంటి మీటింగులు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అనధికారికంగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో వెలువెలబోతున్నాయి, మా పంటలు ఎండిపోతున్నాయని చెప్పి దిగ్భ్రాంతికి లోనవుతున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు అయితే వెలవెలబోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.